ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి మొబైల్లో మనకు ప్లే స్టోర్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనం లైక్ దిస్ ఈ ప్లే స్టోర్ ద్వారా మనం ఏం చేస్తాం, మాకంటే మనకు సంబంధించిన యాప్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేస్తుంటాం కదా. కాకపోతే ఈ ప్లే స్టోర్లో ఇంతవరకు మీకు ఎవరు పరిచయం చేయని 2022 యొక్క టాప్ 5 హిడెన్ ఫీచర్స్ని పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ఫీచర్స్ని చూశారంటే మాత్రం నిజంగా అదృష్టంటారు ఫ్రెండ్స్. ప్రతి ఫీచర్ కూడా మనకు ఎంతగా ఉపయోగపడుతుందంటే మనం నోటితో చెప్పడం కాదు, మీరు లైవ్లో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఇకపోతే మీకు 4th అండ్ 5th ట్రిక్ అయితే మరింత సూపర్గా ఉంటుంది అనమాట. మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా ముందు నేను చూపిస్తాను. ఆ ప్లే స్టోర్ యొక్క టాప్ 5 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్ పరిచయం అనేది చేస్తాను చూడండి. దీని ద్వారా నేను డైలీ 150 రూపీస్ అయితే ఈజీగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎలాంటి కష్టపడకుండా. ఇది చూడండి, అప్లికేషన్ పేరు వచ్చేసి లేహర్ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు 10 రూపీస్ ఫ్రీగా అయితే వస్తాయన్నమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నా దాంట్లో మీరు పాయింట్స్ ని ఈజీగా ఒక రూమ్ ని క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడుకుంటూ ఈ పాయింట్స్ ని ఎర్న్ చేసుకొని మీరు డైలీ విడ్రాల్ అనేది కొట్టుకోవచ్చు అన్నమాట. లైక్ దిస్ నేను విడ్రాల్ ప్రూఫ్ మాత్రమే చూపిస్తాను లైవ్ లో. ఇక్కడ నుంచి నేను నా దగ్గర చూసుకోవచ్చు 1050 పాయింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇన్స్టెంట్ గా నేను రిడీమ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇన్స్టెంట్ గా రిడీమ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన పేటిఎం అంటే మనకు ఫోన్ పే నంబర్ ఇదేనా అడుగుతుంది అనమాట. మీరు పేటిఎం కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దేనికైనా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. నేను రిడీమ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు సంబంధించిన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చేసేయాల్సి ఉంటుంది. లైక్ దిస్ ఇప్పుడు చూడండి, నేను కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది 198469. చూడండి, నేను ఇక్కడ నుంచి ఓటీపీని సబ్మిట్ చేయడం జరిగింది. ఇన్స్టెంట్గా ఇప్పుడు చూడండి నాకు బ్యాంక్ ఎంత ఇన్స్టెంట్గా పేమెంట్ వస్తుందో మీరే చూస్తారు. ఇప్పుడు నేను డీటెయిల్స్ని కన్ఫర్మేషన్ అయితే పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు పే అవుట్ వచ్చేసి ఇచ్చేయడం జరిగింది. ఇన్స్టెంట్గా మీరు డైరెక్ట్గా నేను ఫోన్పే అకౌంట్లో ఇక్కడ చూసుకోవచ్చు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అన్నమాట. లైక్ దిస్ ఇన్స్టెంట్గా ఎంత ఇన్స్టెంట్గా మనకు పేమెంట్ వస్తుందంటే నిజంగా నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఇన్స్టెంట్గా టైమింగ్ చూసుకోవచ్చు. ఇప్పుడు 120 అవుతుంది, పైన 120 ఇక్కడ చూసుకోండి. మనకు విడ్డాల్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా మీరు డైలీ ఇంట్లో కూర్చొని ఈ అప్లికేషన్ త్రూ మీకు కావాల్సినంత డబ్బులు అయితే మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రేంజ్లో మీరు పేమెంట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే లైక్ దిస్ ఏదన్నా సరే మన మొబైల్లో 5-6 మెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి మనకు. లైక్ దిస్ కనీసం 2 అయినా ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి మనం ప్లే స్టోర్లో రిడక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనం అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నుంచి అలా కాదనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ మీకు సూపర్గా పనిచేస్తుంది. ఓన్లీ ఫర్ మనం ఈ విధంగా జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి మనం ఈజీగా జంప్ అనేది అవ్వచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్. దీనికోసం ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత ముందు కంటే మనకు ఇప్పుడు చాలా ఈజీ వేలో మనకు ప్లే స్టోర్ అయితే మనకు యాప్స్ని డౌన్లోడ్ చేయడానికి లేదా మనకు కావాల్సిన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి సూపర్గా యూజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, మనం నార్మల్గా ఏదైనా గేమ్ని డౌన్లోడ్ చేశాకే ఆడతాం కదా, కానీ ఇప్పటి నుంచి అలా కాదనమాట. మీరు ముందే టెస్ట్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. కొన్ని గేమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే నార్మల్గా మనకు పనికిరావు, బట్ ఆ గేమ్స్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలా కాకుండా మనం ముందే ట్రై అనేది చేసిన తర్వాతనే మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, మనకు నచ్చితేనే. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి లోగో పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వన్ మీకు జనరల్ సెట్టింగ్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దీని పేరే ప్లే ఇన్స్టెంట్ అనమాట. ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. డైరెక్ట్ సింపుల్ దీన్ని అనేబుల్ అనేది చేసుకోండి. వన్స్ అనేబుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్లో మీరు ఏదైనా సరే గేమ్ని డౌన్లోడ్ చేయకుండానే ముందే మీరు
ట్రయల్ వర్షన్లో వాడచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనకు రికమెండేషన్ ప్రతి ఒక్క గేమ్స్ మనకి ఇక్కడనే కనిపిస్తాయి. మనకు నచ్చితే ఆ గేమ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదనుకుంటే వాటిని మనం వదిలేయచ్చు అనమాట. ఆ రేంజ్లో మనకు ఈ సెకండ్ వన్ సెట్టింగ్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇక్కడ నేను గేమ్ సెక్షన్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట ప్లే ఆఫ్లైన్ ఆప్షన్. మనకు కొద్దిసేపు అయిన తర్వాత అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ముందుగా మనం ప్లే చేసి ఆడుకోవచ్చు అనమాట. ముందే టెస్ట్ చేసిన తర్వాతనే ఆ గేమ్ నచ్చితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు అనమాట. ఇకపోతే థర్డ్ వన్ సెట్టింగ్ అయితే మరింత సూపర్ గా పనిచేస్తుంది అనమాట. మన ఇంట్లో చిన్న పిల్లలు అయితే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ కావచ్చు, గేమ్స్ ని కావచ్చు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. 18+ గేమ్స్ కావచ్చు, అవన్నీ 18+ యాప్స్ కావచ్చు. వాటి వల్ల చిల్డ్రన్స్ ఆటోమేటిక్గా పాడవుతారు. కాబట్టి మనం ముందే కంట్రోలింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ముందుగా దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన రికమెండేషన్ ఏదైనా సరే అప్లికేషన్ కావచ్చు, ఏదైనా సరే అండర్ 18 లోపే వస్తుంది అనమాట. అంటే అండర్ 18 అబో అయితే ఎలాంటి అప్లికేషన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు ఎవరికి ఎక్కడ చూపించడం ఇది జరగదు. ఈ ఒక్క సెట్టింగ్ చేసుకున్నట్లయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో సెట్టింగ్ గేర్ ఐకాన్ నాకు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఫ్యామిలీ. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. లైక్ దిస్ నేను 1 2 3 4 ఇచ్చేస్తున్నాను. 2 టైమ్స్ ఇచ్చేసి దీన్ని ఆన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఫిల్మ్స్ కావచ్చు, అంటే ఈ మెయిల్ ఐడి పైన అండర్ 18 మీకు అండర్ 17 అయితే అండర్ 17 కావచ్చు, మీ యొక్క పిల్లల ఏజ్ని బట్టి మీరు ఇక్కడ నుంచి సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఏదైనా ఫిలిమ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఈ మెయిల్ ఐడి ద్వారా ఎవరు కూడా యాక్సెస్ అనేది చేయలేరు అనమాట. ఆ రేంజ్లో మనం సెట్ చేసి మన యొక్క పిల్లల్ని మనం ఇవ్వచ్చు. వీటి ద్వారా మనం చాలా అంటే చాలా ప్రొడక్షన్లో పెట్టుకోవచ్చు మన పిల్లల్ని. ఆ రేంజ్లో ఈ థర్డ్ వన్ సెట్టింగ్ అయితే సూపర్గా పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఫోర్త్ వన్ సెట్టింగ్ ఏంటంటే కొన్ని గేమ్స్ మనకి ఎలా ఉంటాయంటే మనము యాప్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అది ఆన్లైన్ ద్వారా నడుస్తుందా ఆఫ్లైన్ ద్వారా నడుస్తుందా అనేది మనం ముందే తెలుసుకోవాలంటే మనకు చాలా కష్టం అవుతుంది అనమాట. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. లైక్ దిస్ ఇక్కడ నుంచి ఈ గేమ్ పైన నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఈ గేమ్ ఆఫ్లైన్ ఆన్లైన్ అని ముందే మనము దీన్ని డౌన్లోడ్ చేసే వరకు తెలియదు కదా. కానీ ఇప్పుడు మీకు చిన్న టెక్నిక్ని చూపిస్తాను. దీని ద్వారా ఈ గేమ్ని మనం ఆఫ్లైన్లో ఆడొచ్చు, ఆన్లైన్లో ఆడొచ్చా అని ముందే మనం టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ బోర్డ్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్ స్ట్రాటజీ కావచ్చు, ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. అంటే ఈ గేమ్ మనకు ఆఫ్లైన్లో కూడా ఆడుకోవచ్చని సింపుల్గా లైక్ దిస్ ఈ గేమ్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. నేను క్యాండీ క్రాష్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ గేమ్ కూడా మనకు ఆఫ్లైన్ అని ఉందా అంటే ఈ గేమ్ని మనం ఆఫ్లైన్లో కూడా ఆడుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి BGMIని సెర్చ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇది మనకు చూపిస్తుందా అంటే 100% చూపేది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు షూటర్ కావచ్చు, సింగిల్ ప్లేయర్ కావచ్చు, రియలిస్టిక్గా మనం ఆడుకోవచ్చు తప్ప ఆన్లైన్ తప్ప మనం ఆఫ్లైన్లో ఆడుకోలేమన్నట్టుగా మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఈ చిన్న టెక్నిక్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనము ఆ గేమ్ డౌన్లోడ్ చేయకముందే అది ఆఫ్లైనా లేదా ఆన్లైనా అనేది మన యొక్క డేటాని మనం ఖర్చు చేయకుండా మనం ఈజీగా ఈ షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఫైనల్ వన్ ట్రిక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం కావచ్చు, ఆటోమేటిక్ డేటా ఖర్చు అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా క్లియర్ అనేది చేయొచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన లోగో పైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని పేరు వచ్చేసి మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్. దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాప్స్ మీకు ఇక్కడనే కనిపిస్తాయి. ఇక్కడ మీకు మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. మీరు ఏ అప్లికేషన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేశారు, ఎప్పుడు యూజ్ చేయలేరు ఇది చూసుకోవచ్చు. కైన్ బజార్ అప్లికేషన్ నేను 5 days పాటు యూజ్ అనేది చేయట్లేదు అనమాట. లైక్ దిస్ మీరు ఎన్ని రోజుల ముందు ఏ అప్లికేషన్ యూజ్ చేశారు లైక్ దిస్ చూసుకోవచ్చు. లాస్ట్ 28 days నుంచి నేను ఈ అప్లికేషన్ యూజ్ అనేది చేయట్లేదని చెప్తున్నాను అనమాట. లైక్ దిస్ మీకు అవసరం లేని ప్రతి యాప్స్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో లాస్ట్ 22 December మాత్రమే నేను ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి అప్లికేషన్ ద్వారా మనకు స్టోరేజ్ ఫ్రీ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు చాలా బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ అయితే యూజ్ చేయమో ఆ అప్లికేషన్ అన్నింటినీ మనం ఒకే ఒక్క క్లిక్తో మనం ఫ్రీ అప్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ వ్యాలెట్ అనమాట నాకైతే అవసరం లేదు. సింపుల్గా నేను 3 అప్లికేషన్ డౌన్లోడ్ టిక్ మార్క్ అనేది చేసుకోవడం జరిగింది. 368 MB అయితే ఆటోమేటిక్గా ఫ్రీ అవుతుంది చూడండి. ఇప్పుడు ఐ అండర్స్టాండ్ నాకు క్లిక్ చేయడం జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతి ఒక్క అప్లికేషన్స్ మన యొక్క మొబైల్ నుంచి అయితే అన్ఇన్స్టాల్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే లాస్ట్ వన్ మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ టాప్ 5 ట్రిక్స్లో మీకు ఏం ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేసి కొంచెం లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.